అందరూ బాగున్నారా? మా తిరుమల అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి శుక్రవారం శుభాకాంక్షలు. మేము ఈరోజు వినండి పిల్లలు, మనందరికీ కూడా కాలుష్యం అంటే, పొల్యూషన్ అంటే చాలా రకాలు ఉంటుందని తెలుసా తెలీదా? గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, అవునా? మనం బయటికి వెళ్తే కనుక చాలా రకరకాల కాలుష్యాలన్నీ మనకి పడతాయి, మన బాడీకి అంటుకుంటాయి, మన శరీరానికి, జుట్టుకి. కాలుష్యం వల్ల మనకి స్కిన్ పాడైపోయింది, జుట్టు పాడైంది, అవన్నీ తెలుసు మీ అందరికీ కూడా. స్కూల్లో పాఠాల్లో కూడా కాలుష్యం అంటే ఎన్ని రకాలు ఉంటుంది, ఎలా కాలుష్యం అవుతుందో చెప్తారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పే కథ ఏంటంటే గృహ కాలుష్యము. మన ఇంటిలో ఒక గదిలో తలుపులన్నీ కిటికీలన్నీ మూసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎండాకాలం సెలవుల్లో చేస్తున్నటువంటి ఒక చెడ్డ పని. ఆ పని ఏంటి? వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఎవరు, బయట నుంచి చూసిన వాళ్ళు ఎవరు? ఇదంతా మీకు ఒక చిన్న కథ రూపంలో గృహ కాలుష్యం అనే కథ చెప్తాను, వినండి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రి, నలుగురు ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు తలుపులు కిటికీలు అన్నీ మూసేసి టీవీ చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు? టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న ఇంకో గదిలో కూర్చొని రేడియో చెవు దగ్గర పెట్టుకుని వింటూ ఉంటాడు, రేడియోలో పాటలు వింటూ ఉంటాడు. వాళ్ళమ్మ ఇంట్లో పని పూర్తి చేసుకుని పని అయిపోయిన తర్వాత ఆమె కూడా ఇంకోటి ఏదో ఒకటి పెట్టుకొని ఆమె పాటలు వింటూ ఉంటుంది. బయట నుంచి ఒక అతిథి వచ్చారు ఇంటికి. ఒక అతిథి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి 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 ఎంత కొట్టినా కూడా అసలు ఎవరొక్కళ్ళు తలుపు తీయలే ఇంట్లో వాళ్ళు. ఇక ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి అసలు ఇంతసేపు నుంచి బయట నుంచి నేను తలుపులు కొడుతున్నా, ఒక్కళ్ళన్నా కనీసం వినిపించుకోలేదు. పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు పేర్లు పెట్టి ఇంట్లో వాళ్ళని. పేర్లు పెట్టి పిలిచినా పలకట్లేదు, తలుపులు కొట్టినా పలకట్లేదు. ఇక లాభం లేదని చెప్పేసి కిటికీని గట్టిగా కొట్టాడు. కొడితే కిటికీ తలుపు కొంచెం తెరుచుకుంటే ఆ టీవీ చూసేటువంటి పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళ ఇంట్లో పిల్లలు. ఆ పిల్లల్లో మా ఆడపిల్ల కిటికీలోంచి చూసి, హాయ్ మావయ్య, ఎప్పుడొచ్చావు నువ్వు, ఎంతసేపు అయింది వచ్చి, ఏంటి కిటికీలోంచి తొంగి చూస్తున్నావు, రా లోపలికని తలుపు తీసింది. అంటే పిల్లలకి మేనమామ, అర్థమైందా? ఇక అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ తలుపేసేసి మళ్ళీ కిటికీ వేసేసింది. ఇక పలకరించింది అంతవరకే. జస్ట్ నేను ఇప్పుడు మీకు రోజు చెప్తున్నా, మన ఇంటికి ఎవరన్నా వస్తే చక్కగా నమస్తే చెప్పండి, పలకరించండి, కూర్చోమని చెప్పండి, మంచినీళ్ళు అడగండి, అవన్నీ చెప్తున్నాను కదా. అమ్మాయి అలా ఏం అడగలేదు. జస్ట్ ఆ అమ్మాయికి ఏంటి డిస్టర్బెన్సు, చూసే టీవీకి కిటికీలోంచి ఎండబడుతుంది, నీడబడుతుంది, సరిగ్గా కనిపించట్లేదని చెప్పేసి కిటికీలు తలుపులు వేసేసుకోవడానికి, ఇంకేదో వచ్చాడు కదా అని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చోమని పిలవడానికి కూర్చోబెట్టేసి మళ్ళీ తలుపేసి కిటికీలు వేసి మళ్ళీ టీవీ చూడటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అయితే అసలు ఆడ మేనమావని పలకరియలేదు. సరే, ఆయనకి ఆ శబ్దం వెళ్ళలేకపోతున్నాడు. పెద్ద శబ్దం పెట్టుకొని, పెద్ద సౌండ్ పెట్టుకొని మనం అన్ని తలుపులు కిటికీలు మూసేసి ఇంట్లో కూర్చుని వింటుంటే తలనొప్పి వస్తుందా రాదా? వచ్చింది కదా. ఆ తలనొప్పి భరాయించలేక పక్కన గదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ పక్కన గదిలో ఆ పిల్లలు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా, రేడియోలో పాటలు పెట్టుకొని వింటున్నాడమ్మా. ఓకేనా? ఇక ఆయనకి కోపం వచ్చేసింది, నాన్న వీళ్ళని దేవుడే మార్చాలి, ఏ మనిషి మాటకి కూడా వీళ్ళు వినరు. తండ్రి ఒక పక్కన, పిల్లలు ఒక పక్కన పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని ఇలా తలకాయ నొప్పి పుట్టేటట్టు, అది ధ్వని కాలుష్యం అంటారు. ధ్వని కాలుష్యం. మన చెవులకు కూడా ఎంత సౌండ్ వినాలో అంతే వినపడాలి, కానీ పెద్ద వినలేనంత శబ్దం మనం వింటే కనుక బ్రెయిన్లో నర్వ్స్ దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి మెదడులోని. అందుకని చెప్పేసి ఆయన ఏమనుకుంటున్నాడంటే, దేవుడే వాళ్ళని కాపాడాలి, మనం ఏం చేయలేము అని చెప్పేసి ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాడు.
తలుచుకుంటూ ఉండేలోపు ఏమైందంటే సడన్గా ఆ దేవుడికి ఈయన అనుకున్న మాట వినపడినట్టుగా ఆయన సంతోషపడ్డాడు. ఎందుకమ్మా? కరెంటు పోయింది. కరెంటు పోయింది నాన్న. కరెంటు పోతే ఏం చేస్తారు? ఇక ఉంటారు లోపల మళ్ళీ? ఏం లేదు. కరెంటు పోతే ఏం చేసేసారు? తలుపులు తీశారు, కిటికీలు తీశారు, ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఓకేనా? ఇక అప్పుడు చూడండి, తలుపులు తీసిన దగ్గర నుంచి ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి మాట్లాడటం, చదవటం, మంచి మాటలు చదవటం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కూర్చుని కబుర్లు చెప్పు మామయ్య అని అడుగుతున్నారు పిల్లలు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చిన అతిథిని అప్పుడు పలకరిస్తున్నారు. టీవీ పోయినాక, రేడియో ఆగిపోయినాక తలుపులు తీసి కిటికీలు తీసి ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పమని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా మీ ఇంట్లో విష పదార్థాలన్నీ తిరుగుతూ ఉన్నాయి ఇంట్లో, వాటి వల్ల మీకు వాంతులు అవుతాయి, వెలుతురు లేకుండా ఉంటాం, మీరు వెలుతురు పడాలి, మనకి అలసట వస్తుంది మీకు, ఇవన్నీ సమస్యలమ్మా అని చెప్పి అనగానే ఆ పిల్లల తల్లి అడుగుతుంది, ఏంటి అలా అంటావు? మా ఇంట్లో విష పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఎప్పుడు ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకుంటాం కదా, నువ్వేంటి ఇలా అంటున్నావు అని చెప్పి కోపం తెచ్చుకుంది. అప్పుడు ఆ వచ్చిన అతిథి ఏమని చెప్పాడో చూడండి. టీవీలు, రేడియోలు, కరెంటుతో నడిచేటువంటి పరికరాలను ఉపయోగిస్తే ఏంటమ్మా, తలుపులు కిటికీలు మూసేసి కరెంటు మీద, విద్యుత్ శక్తి మీద పనిచేసేటువంటి పరికరాలను ఉపయోగిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్, మీరు కూడా చెప్పండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ అనేది విడుదలవుతుంది నాన్న మనకి. ఆ రేడియేషన్ విడుదలైనప్పుడు ప్రమాదం జరుగుద్దమ్మా మనకి. ఓకేనా? ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. టీవీల్ని, రేడియోల్ని గోడలకి అమర్చాలి. అర్థమైందమ్మా? గోడలకి అమర్చాలి, అది ఒకటి మార్గం అయితే. రెండోది ఏంటంటే వాటి ముందు దగ్గరగా కూర్చోకూడదు. ఓకేనా? ఇంట్లో కరెంటుతో పనిచేసేటువంటి వస్తువులు ఉంటే మనకు ఒక రేడియేషన్ విడుదలవుతుంది. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే గోడలకి బిగించాలి టీవీలు, రేడియోలు. ఇంకొకటి, మనం దాటికి దగ్గరగా అసలు ఉండకూడదు. దాని ముందు, టీవీ ముందు తలకాయ పెట్టి కూర్చోకూడదు, రేడియో చెవులో పెట్టుకొని వినకూడదు. ఈ రెండు చెప్పారమ్మా. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. అలా చేస్తే గృహ వాతావరణంలో విష పదార్థాలన్నీ బయటికి పోతాయి. అప్పుడు ఆయన మాటలు చెప్తూ ఉంటే చక్కగా వింటున్నారు. ఎందుకు వింటున్నారు? అక్కడ కరెంట్ లేదు కాబట్టి. అర్థమైందా? ఆయన చెప్పేటప్పుడు మళ్ళీ ఏమైంది? కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చేటప్పటికి ఇక మనం కూర్చోవద్దు, వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి, మీరు కనుక ఇప్పుడు ఇష్టం లేకుండా చదువుకునేటప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చుతా, గిల్లుతా, వాటర్ అని, టాయిలెట్ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చెప్పుకుంటున్నట్టు ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా టీవీ చూడటానికి వెళ్ళిపోదామా మళ్ళీ అని చెప్పి చెవులో గుసగుస చెప్పుకుంటున్నారు. అర్థమైందా? అంతలోకి వాళ్ళ తల్లి వచ్చి చెప్పింది, అయ్యా ఇప్పుడు దాకా ఆయన చెప్పింది ఏంది మీకు? మీ మామయ్య టీవీలు, రేడియోలు అవన్నీ దగ్గరగా పెట్టుకుని వినొద్దు, చూడొద్దని చెప్పారు కదా, వాటిని గోడకు బిగించుకోవాలని చెప్పారు కదా, పైగా మిమ్మల్ని కిటికీలు, తలుపులు తెచ్చుకోమని చెప్పారు. ఇంకా మీరు ఇప్పుడు మళ్ళీ పోయి టీవీ పెట్టి దాని ముందు కూర్చోడానిక? చెప్తే వినాల్సిన అవసరం లేదా మీకు? చెప్పిన మాటలు వినరా అని చెప్పేసి ఇప్పుడు తల్లి వాళ్ళని కోప్పడిందనమాట. ఓకేనా? ఇక అప్పటికప్పుడు ఏం చేశారు? ఆ ఇంట్లో వచ్చినటువంటి అతిథి అంటే పిల్లల మేనమామ, వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఆ టీవీని గోడకు బిగించారు నాన్న అప్పటికప్పుడే. అర్థమైందా? ఆ తర్వాత ఇక అందరూ కూడా ఏమని చెప్పారంటే మీరు చెప్పినట్టే చేస్తాము, కిటికీలు తీసి ఉంచుతాము, ఓకేనా, వెలుతురు బయట నుంచి గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చేటట్టు మేము చేసుకుంటాము, ఇంట్లో ఎప్పుడు కూడా విషపూరితమైనటువంటి రసాయనాలు మనకి వాటంతటా ఈ తయారయ్యేటట్టుగా మేము చెయ్యము అని చెప్పేసి ఆయనకు అందరూ థ్యాంక్స్ చెప్పి మూసి ఉన్న కిటికీలను కూడా తెరిచేశారు. ఈరోజు అసలు మీరు ఏం నేర్చుకున్నట్టు చెప్పండి? మనం చెప్పుకున్న కథ పేరేంటి? గృహ కాలుష్యము. గృహ కాలుష్యము అంటే మీరందరూ కూడా మిమ్మల్ని నవ్వుతారు అందరూ, గృహం కాలుష్యం అయ్యేది ఏంటి అని. ఎందుకు అవుతుందమ్మా అంటే తలుపులు మూసేసి, కిటికీలు మూసేసి,
టీవీలు పెట్టి రేడియోలు పెట్టి పెద్ద శబ్దంతో వినేటప్పుడు అది కాలుష్యం అవుతున్నట్టే. ఓకేనా? మనం చెప్పుకున్న కథ బాగుందా? దీనిలో ఒక నీతి నేర్చుకున్నావా మనం? ఏమి నీతి నేర్చుకున్నాం? మనకి కరెంటుతో పనిచేసేటువంటి వస్తువుల్ని ఇంట్లో బిగించుకున్నప్పుడు అన్ని కరెంటు మీద వాడేటప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ అనేది విడుదలవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తలుపులు కిటికీలు తీసి ఉంచుకోవాలి. ఇంట్లో మనంతట మనమే బయట నుంచి వచ్చేటువంటి కాలుష్యం కాకుండా మనకు మనమే విషపూరితమైనటువంటి రసాయనాలను ఇంట్లో తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అలా చెయ్యకూడదు అని నేర్చుకున్నాం అన్నమాట. అందరికీ బాయ్ చెప్పండి. బాయ్. కానీ